తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేడారం సమ్మక్క సారక్క జాతరను అయితే నిర్వహిస్తుందని చెప్పాలి. వచ్చే ప్రతి ఒక్కరు కూడా అమ్మని దర్శించుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేశారు. మనతో పాటు మంత్రి కొండా సురేఖ ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చాలా మంది భక్తులు, కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తున్నారు, సామాన్య భక్తులు, విఐపీలు. ఏర్పాట్లు ఈ 3 రోజులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత భక్తులు వచ్చారు? రేపటి రోజున ఎలాంటి ఏర్పాట్లు? అంటే కౌంటింగ్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉందండి. దాదాపు మేమైతే 1.5 కోటి పైన ఎక్స్పెక్ట్ చేశాము. మరి ఇప్పటికే దాదాపుగా 1 కోటి పైనే వచ్చుంటారు, ఇంకా కూడా వస్తారు. ఎందుకంటే నెల ముందు రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇది అయిపోయినాక ఇంకొక నెల రోజులు కూడా కంటిన్యూ అవుతారు. అదంతా టోటల్ గా తీసుకుంటే దాదాపు 1.5-2 మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇది కంటిన్యూ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో స్ట్రక్చర్స్ అన్నీ కూడా మామూలుగా ఉండేటివి, కానీ ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి కాబట్టి ఇది ఇంకా కంటిన్యూగా ఒక దేవాలయం లాగా భక్తులు 24 hours వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ కూడా అదే మా ఆలోచన కూడా. ఎందుకంటే ఇక్కడ ఉండడానికి సత్రాలు అవన్నీ కూడా కట్టి మనకు పర్మనెంట్గా ఇప్పుడు ఏదైతే మనం వేములవాడ పోతామో లేకపోతే కొమరవెల్లి పోతామో అట్లా ఎప్పుడు పోయినా కూడా మనం దర్శనాలు చేసుకునేటట్టుగా ఉండాలనేది మా యొక్క ఆలోచన. తప్పకుండా ఆ దిశగానే ముందుకెళ్తాము. ఇప్పటి వరకైతే ఈ జాతర వరకు ఏర్పాట్లు అన్నీ కూడా సక్రమంగా చేశాము. మిగతావి తర్వాత ఇంకేమన్నా ఉంటే మళ్ళీ ఒకసారి కూర్చొని సీఎం గారితో డిస్కస్ చేసి ఇంకా దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది. ఇప్పటికీ పునరుద్ధరణ కోసం 250 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఇంకా అంటే రూపకల్పన ఇంకా వేరే విధంగా కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అదంతా మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది కదమ్మా. నేను ఒకదాన్ని కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవాలి. సీఎం కాన్సెంట్ కావాలి, ఆర్కియాలజిస్టులు కావాలి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు డిజైనర్స్ కావాలి. వీళ్ళందరూ ఒక్కరితో అయ్యే పని కాదు కదా. అందుకని ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయడం జరుగుతుంది. సో చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడికి ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలి అని, అలాగే ఇక్కడికి వచ్చే భవిష్యత్తులో కూడా ఇప్పటికీ 250 కోట్ల రూపాయలు 51 కోట్ల రూపాయలు పెట్టి చేసిన పునరుద్ధరణ పనులు ఇంకా చేయాల్సి ఉంది. భవిష్యత్తులో దీన్ని ఎలా రూపకల్పన చేస్తే బాగుంటుంది, ఎవరు ఇబ్బంది పడకుండా అటు సామాన్యులకి ఇటు వివిఐపీలకి ఎలాంటి విధమైన ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనే ఒక రూట్ మ్యాప్ అలాగే కావచ్చు కొన్ని రూపకల్పనలు చేపెడతామని మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. ఇది మంత్రి కొండా సురేఖతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, మేడారం ప్రాంగణం నుంచి.